రోజులో 8 గంటల కంటే ఎక్కువసేపు కూర్చోవడం స్మోకింగ్తో సమానమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి క్యాన్సర్ రిస్క్ పెంచుతున్నాయి. డెస్క్ జాబ్స్, స్క్రీన్ టైం, శారీరక శ్రమ తగ్గడంతో మెటబాలిజం స్టాండ్ బై మోడ్లోకి వెళ్లిపోతుంది. ఈ లైఫ్ స్టైల్ కారణంగా బ్రెస్ట్, గర్భాశయం, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. ఎక్కువసేపు కూర్చునే వారు రోజులో గంట వ్యాయామం చేసినా ఉపయోగం లేదని పలు పరిశోధనల్లో తేలింది. ఎక్కువసేపు కూర్చోవడంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరిగిపోయి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. బరువు పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. కండరాలు కూడా తక్కువ స్థాయిలో మయోకైన్స్ విడుదల చేస్తాయి. లింఫోటిక్ ఫ్లో తగ్గి పేగుల్లో కార్బినోజెన్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండిపోతాయి. శరీరంలో జరిగే ఈ మార్పులు క్యాన్సర్ కణాల పుట్టకకు కారణమవుతాయి. వాటి అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. ప్రతి అర్ధగంటకోసారి 2 నిమిషాలు నడిస్తే శరీరంలో ఇన్సులిన్ స్పైక్స్ కంట్రోల్ అవుతాయి. భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు నడవాలి. లిఫ్ట్, ఎస్కలేటర్ కు బదులుగా మెట్లను ఉపయోగించాలి. ఫోన్ మాట్లాడేటప్పుడు లేచి నిలబడాలి. రోజుకు కనీసం 150 నిమిషాలు మోడరేట్ యాక్టివిటీ చేయాలి. చిన్న చిన్న మూమెంట్స్ కూడా క్యాన్సర్ రిస్క్ ను గణనీయంగా తగ్గిస్తాయి. అదే పనిగా కూర్చుని ఉండకుండా లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని గుర్తుంచుకోవాలి.